హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. హైదరాబాద్ అంటేనే విస్తరిస్తూ ఉన్న మహానగరం, విస్తరించబోయే ఒక విశ్వ ప్రపంచం అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. బై ద వే, ఈ మధ్య కాలంలో ముంబై హైవే అంటే డెవలపింగ్ ప్రాజెక్ట్స్ కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. శంకర్పల్లికి అత్యంత దగ్గరలో, పటాన్చెరుకి కూతవేటు దూరంలో, కొల్లూరుకి వెళ్ళే దారిలోనే హెచ్పిఆర్ అవని అలాగే శ్రీకా ప్రాజెక్ట్స్ వారి ఒక మంచి వెంచర్ ఇక్కడ మనకి కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్. ఆల్రెడీ చాలా ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయి చాలా మందికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ వివరాలు అందించడానికి ఈరోజు క్యూబ్ టీవీ ఇక్కడికి వచ్చేసింది. ఒకసారి మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మన సంజయ్ శ్రీపతి గారు ఉన్నారు శ్రీకా ప్రాజెక్ట్స్ నుంచి. వారి మాటల్లో మరిన్ని వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే హైదరాబాద్లో ముంబై హైవే నెక్స్ట్ 5 yearsలో మంచి భూమి ఉన్న ఏరియా, ఇక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు, చాలా మంచి రేటు పలికే అవకాశం ఉంది అని చెప్పి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్తూ ఉన్న క్రమంలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి సంజయ్ గారు, బాగున్నారా? యా సార్, హైవే మీద ఎవరికి వెళ్ళినా విజిబుల్ ఇది అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. చాలా స్పేషియస్ ఒక వెంచర్గా ఇదే అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఏంటి దీని హైలైట్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటి? హాయ్ అండి శ్రావణి గారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి అండి మెయిన్ హైలైట్ వచ్చేసరికి మనకి 100 feet రోడ్ ఫేసింగ్ ఉండడం అనేది ప్లస్ పాయింట్ అండి దీనికి. అంటే జనరల్గా వెంచర్స్ అనేది మనం ఎవరైనా సరే మెయిన్ రోడ్కి ఉంటే బాగుంటుంది అప్రోచ్ అనేది చూస్తుంటారు జనరల్గా. దానిలో మనకి ఇది ఫస్ట్ అట్రాక్షన్ అదేనండి. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ కూడా మనకి మీరు అన్నట్టు ఇది కాంబినేషన్ ఆఫ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండి. అయితే ఫస్ట్ మనం ఇది హెచ్ఎండి అప్రూవల్కి వెళ్ళి, అంటే టోటల్ ప్రాజెక్ట్ వచ్చి 29 acres ప్రాజెక్ట్ ఇది. ఈ 29 acresలో 17 acres వరకు మనం ప్లాటింగ్ కింద చేస్తున్నాము. రిమైనింగ్ 12 acresలో ఆల్మోస్ట్ ఒక 140 విల్లాస్ వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ వెంచర్లో ఫ్రంట్ సైడ్ అనేది విల్లాస్ వస్తున్నాయి, బ్యాక్ సైడ్ అంతా ప్లాటింగ్ కింద ఇచ్చామండి. అది ఓకే. ఇప్పుడు మన వెనుక కనిపిస్తుంది ఇదంతా కూడా ఓపెన్ ప్లాట్స్ అండ్ ముందు ఎంట్రన్స్ లో ఉన్నది విల్లా ప్రాజెక్ట్స్. ఓకే, అక్కడ మాకు ఒక లైక్ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు, ఎస్పెషల్లీ వీళ్ళక ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్న ఈ వెంచర్ వరకే వస్తుందండి. అది యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ మనం కడుతున్నాము. అయితే జనరల్గా వచ్చేసి అందరూ ఏదో అంటే ప్రాజెక్ట్లో అప్రూవల్ తీసుకోవడం కోసం అన్నట్టు కడతారు. కానీ మనం ఏంటంటే వెంచర్లో ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకి అది యూజ్ అయ్యే విధంగా మనము లాంగ్ టర్మ్ ఉండే విధంగా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. అంటే నాట్ ఓన్లీ వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంకే కాకుండా మనం చేసే డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఇప్పుడు సీసీ రోడ్స్ వేస్తున్నాం. ప్రతి వెంచర్ మొత్తం కూడా మనకి 40 and 30 feet రోడ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా సీసీ రోడ్స్ కూడా మనం ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 1 feet వరకు మనకు సీసీ రోడ్స్ వేస్తున్నామండి. నెక్స్ట్ మీకు ఫుట్పాత్ కూడా మీరు చూసారంటే ఇది 5 feet ఉంటుంది. ఈ 5 feet ఫుట్పాత్ కూడా మనం అంటే దేనిలో కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి. అది మీరు ఆల్మోస్ట్ ఒక 30 years వరకు మీరు ఎక్కడ టచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఎలక్ట్రిసిటీ కూడా మీరు చూసుకుంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చామండి మనం ఇది. అలాగే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది జనరల్గా ఇస్తుంటారు. దానిలో మనం యూజ్ చేసిన పైప్ సైజెస్ కూడా పెద్ద సైజెస్ ఇచ్చామండి. జనరల్గా ఇప్పుడు హెవీ రైన్స్ వచ్చినప్పుడు మామూలు పైప్ లైన్స్ అయితే మనకి ఊరికి పోతాయి, అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. కానీ దీనిలో మనం ఇచ్చింది పెద్ద సైజెస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు ఎంత పెద్ద రైన్ అన్నా రానివ్వండి, వాటర్ ఫ్లో అనేది ఫ్రీగా ఉంటుందండి. అది కాకుండా హెవీ రైన్స్ వచ్చినా కూడా వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా ఈ సైడ్స్ మీరు గమనిస్తే ఈ సైడ్ కూడా వాటర్ మెయిన్ రోడ్ మీద నిలబడకుండా ఫ్లో వెళ్ళిపోయే విధంగా ఇచ్చాము. అదే కాకుండా మీకు ఇంకొక సపరేట్గా కూడా వాటర్ లెవెల్, అంటే ఎక్కడైతే మీకు స్టాగ్నేట్ అవుతుంది అనుకుంటున్నామో ఆ ఏరియాలో కూడా వాటర్ ఎక్కడ నిలబడకుండా మొత్తం వాటర్ ఫ్లో అయ్యి ఒక స్టోరేజ్ ట్యాంక్లో నిలబడే విధంగా మనం అక్కడ ఒక 3 lakhs వాటర్ కెపాసిటీ ఉండే వాటర్ ట్యాంక్ కూడా మనం అక్కడ బిల్డ్ చేయడం జరిగిందండి. అది ఓకే. నేను ఈ బ్రోచర్ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు నాకు చాలా ఆస్పెక్ట్స్ ఇందులో కనిపించాయి. ఒకటి గీతం యూనివర్సిటీ, వన్ మోర్ ఇస్ కంది ఐఐటి నియర్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలామంది ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్లో అయినా చూసేవి ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇవే కదా. సో ఇలాంటి మెయిన్ నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ హబ్స్ కూడా ఇక్కడ ఉండడం అది ఈ ప్రాజెక్ట్కి ప్లస్ పాయింట్ అండి. అంటే యాక్చువల్గా మీరు అడిగింది మంచి పాయింట్ అండి. జనరల్గా ఎవరైనా ఒక ప్రాపర్టీ కొన్నా అక్కడ ఉండాలనుకున్నా ఆలోచించేది అంటే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా దీనికి అనేది ఒకటి. అలాగే హెల్త్కి సంబంధించి హాస్పిటాలిటీ, అంటే హాస్పిటల్స్ అట్లాంటివి ఏమైనా నియర్ బై ఉన్నాయా లేదా అనేది ఒకటి. అలాగే పిల్లలు
ఎదిగినప్పుడు వాళ్ళకి స్కూల్స్ కావాలి, కాలేజెస్ కావాలి, ఇవన్నీ కూడా చూస్తారు. సో ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్న లొకేషన్ అనమాట ఇది. అంటే మీరు ఇప్పుడు చూస్తే మీరు 100 ఫీట్ రోడ్ అనేది మీకు వెంచర్ ఉందని చెప్తున్నాను. ఇది ఏంటంటే మనకి సంగారెడ్డి నుంచి కంది మీదుగా శంకరపల్లి వెళ్ళేదానికి ప్రతి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుందండి మీకు. బస్ ఫెసిలిటీయే కాకుండా ఆటోస్ అన్ని కూడా వెళ్తూనే ఉంటాయి మీకు. అట్లా మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది మనకి ఇక్కడ. అదే కాకుండా ఇంకా స్కూల్స్ వైజ్ చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఇక్కడ దగ్గరలో సంగారెడ్డిలో 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనకి. అలాగే మీరు ఇంకా గీతం యూనివర్సిటీ, అలాగే కంది ఐఐటి హబ్ అనేది మీకు తెలుసు. అంటే కంది ఐఐటి అనేది చాలా ఫేమస్, మన ఇండియాలోనే బాగా ఫేమస్ అయింది ఇప్పుడు. దాన్ని 350 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. అది మనకి జస్ట్ ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. అంటే జస్ట్ మనం 5 to 10 minutes లోపల మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు అండి. ఇప్పుడు కొల్లూరు అలాగే శంకర్పల్లి ఈ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా మనకి న్యూస్లో కానీ కామన్ హైదరాబాద్ పబ్లిక్కి వినిపించే ఫామ్ హౌస్ కల్చర్ అక్కడ ఎక్కువగా ఉంది అంటారు. మనకు తెలుసు జన్వాడ ఫామ్ హౌసెస్ కూడా అక్కడే ఉన్నాయి. సో కంపారిటివ్లీ అదర్ ప్రాజెక్ట్స్ వాట్ ఆర్ ద హైలైట్స్ ఇక్కడ ఈ హెచ్పిఆర్ అవనికి సంబంధించి మీరు కస్టమర్స్కి హైలైట్స్ ఏం చెప్తారు అండ్ ఎందుకు ఇదే చూస్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్? ఎస్, కరెక్ట్ అండి. ఇది మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఇది జనరల్గా వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్కి మెయిన్ హైలైట్ మీకు ముందే చెప్పినట్టు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉండడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ మీరు ఈ ముంబై హైవే అనేది బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి. దానిలోనూ సంగారెడ్డి వరకు ఆల్రెడీ బాగా డెవలప్మెంట్ ఉంది. సంగారెడ్డి నుంచి జస్ట్ మనకు ఒక 3 కిలోమీటర్స్, అంటే ముంబై హైవే నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్స్ లోపలే మన సైట్ లొకేట్ అయ్యి ఉందండి. మీరు అక్కడికి వచ్చే దారిలోనే మీరు చూసుకుంటే ఆర్టీఏ ఆఫీస్ ఒకటి ఉందండి. అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీరు చూసుకుంటే ఆర్టీఏ ఆఫీస్ ఒకటి వస్తుంది. దాని తర్వాత అక్షయ్ పాత్ర అని చెప్పేసి మీరు వరల్డ్లోనే ఫేమస్ అది అక్షయ్ పాత్ర. ఆ అక్షయ్ పాత్ర ఫౌండేషన్కి సంబంధించి వాళ్ళ యూనిట్ కూడా ఇక్కడే ఉంది ఆ దారిలోనే. ప్లస్ దాన్ని దాటిన తర్వాత మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్, సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇక్కడే వచ్చిందన్నమాట. ఇంతకుముందు సంగారెడ్డి విలేజ్లో ఉండేది, దాన్ని ఇప్పుడు మన ఈ వెంచర్కి దగ్గరలోనే కొత్తగా చేయడం జరిగింది. అంటే 1 year నుంచి ఇక్కడ ఆపరేషన్స్ అన్ని ఇక్కడ జరుగుతున్నాయండి. అంటే సంగారెడ్డి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, అలాగే పటాన్చెరుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానీ ఇక్కడ ఎస్ఆర్ఓలోనే జరుగుతాయి అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ మన వెంచర్కి జస్ట్ ఒక 1 kilometerలోనే ఉండడం ప్లస్ పాయింట్ అండి మనకి ఇక్కడ. ఓకే సార్, చాలామంది ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అక్కడ ఫస్ట్ చూసేది మినిమం నీడ్స్ అండ్ ప్రైస్. ఇప్పటివరకు నీడ్స్ అవైలబిలిటీస్ గురించి మాట్లాడాం. సో కస్టమర్స్కి ఎంత కోట్ చేస్తూ ఉన్నారు, విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ ఎన్ని స్క్వేర్ తో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి, ఇది యాక్చువల్గా టోటల్గా మీకు చెప్పినట్టు ఇది 29 acres ప్రాజెక్ట్. దానిలో 140 విల్లాస్ వస్తున్నాయి. అవి కాకుండా ప్లాటింగ్ అండి. ఈ ప్లాటింగ్ వరకు వచ్చేసరికి మనము 24,000 rupees per square yard చెప్తున్నామండి. ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మీకు హెచ్ఎండి అప్రూవ్డ్ అయ్యి ఉండే ఈ ప్రైజ్లో ఉన్న, అంటే రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్స్లో ఈ ప్రైజ్లో ఎక్కడ మీకు దొరకదండి. అంటే జనరల్గా ఇక్కడ మాకు 30,000 rupees వరకు ఉంటుందండి. అంటే అదర్ ప్రాజెక్ట్స్ మీరు ఏది చూసుకున్నా కూడా 30,000 వరకు ఉంటుంది. కానీ మేమేంటంటే అంటే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ రీజనబుల్గా దొరకాలి ప్రాపర్టీ, అది కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లో అయి ఉండాలి. ప్లస్ అన్ని అంటే ఇప్పుడు మంచి అప్రోచ్ ఉండాలి, మంచి డెవలప్మెంట్స్ ఉండాలి, ఇవన్నీ కనెక్టివిటీ కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకొని మనము ఈ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో ప్రైస్ కూడా అందుకని మనం చాలా రీజనబుల్గా పెట్టామండి. అంటే కొన్ని కంపెనీస్ అంటే బయట కంపెనీస్ చాలా మటుకు ఈ ఏరియాలో చూస్తుంటే మనకి 30,000 చెప్పి వాళ్ళు 4-5 రూపాయలు డిస్కౌంట్ చేయడం అట్లా చేస్తున్నారు. అట్లా దానివల్ల ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఎవరైతే తెలియని కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కొని వాళ్ళు నష్టపోయేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనము ప్రైస్ అనేది చాలా రీజనబుల్ పెట్టాము. అంటే 24,000 రూపీసే పెట్టడము. ప్లస్ మనం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్కి ఎక్స్ట్రా తీసుకోవడం కానివ్వండి, కార్నర్స్కి ఎక్స్ట్రా తీసుకోవడం కానివ్వండి, అట్లా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమీ లేవు అనమాట మనకి. ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, ఒక మెయింటెనెన్స్ మాత్రం ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం తప్పనిస్తే, అది కూడా 3 years వరకు మెయింటెనెన్స్ ఉంటుంది. దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ అనేది ఈ ఏరియాలో మనం క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఆ క్లబ్ హౌస్ కూడా మీకు 10,000 SFT కన్స్ట్రక్షన్ ఏరియాలో చేస్తున్నాం అనమాట. దానిలో 3 floor బిల్డింగ్ వస్తుంది. మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండి, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది, అలాగే మీకు బ్యాంకెట్ హాల్ ఉంటుంది, అలాగే రెస్టారెంట్ ఉంటుందండి, గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా ఇక్కడ ప్లాట్స్ కొన్న వాళ్ళందరూ కూడా ఇట్లా విజిట్ చేసుకుంటే, అంటే వీకెండ్ లాగా కూడా వచ్చి వాళ్ళు కూడా ఉండి వెళ్ళొచ్చు అనమాట. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మనం ఇక్కడ ఇస్తున్నామండి. 24 hours సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ. ఓకే, అండ్ వన్ మోర్, ఇక్కడ కన్స్ట్రక్షన్
ఎలా చేస్తున్నారో, ఎంత క్వాలిటీ, ఎలాంటి బ్రిక్, అవి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ యూస్ చేస్తున్న మెటీరియల్ సంబంధించి స్పెసిఫికేషన్స్ ఉన్నాయా ఆడియన్స్? ప్రతి మెటీరియల్ కూడా క్వాలిటీ మెటీరియలే యూస్ చేసామండి. అంటే మీరు సిమెంట్ కానివ్వండి, బ్రిక్ కానివ్వండి, అలాగే ఐరన్ కానివ్వండి, మీకు ఇప్పుడు ఫుట్పాత్కి యూజ్ చేసినటువంటి ఈ స్టోన్స్ కానివ్వండి, ఏది కూడా మనకి పైప్ లైన్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పైప్ లైన్ కానివ్వండి, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లాంటేషన్ కానివ్వండి, ఇవి కూడా మీకు ప్రతిదీ కూడా ఏదో నార్మల్గా మనం చాలా తక్కువలో చేసేద్దాము అన్న ఉద్దేశంతో చేయలేదు. ప్రతిదీ కూడా మీరు క్వాలిటీనే మెయింటైన్ చేసామండి. ప్రతి దానిలో కూడా మీరు ఎక్కడైనా మీరు గమనిస్తే మీకు అది క్లియర్గా తెలుస్తుంది. వన్ స్టాప్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్ టైం లాగా మీరు దీన్ని రూపొందిస్తారు. ఎస్, కరెక్ట్ అండి. అంటే ఎప్పుడైనా సరే కస్టమర్ ఫీల్ అవుతాడు అన్నమాట. అంటే మనం దీనిలో ఈ వెంచర్లో మనకు ఒక ప్రాపర్టీ ఉండాలి అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కూడా మనకే ఉంటే బాగుండు అన్న ఫీల్ వస్తుంది అనమాట వాళ్ళకి. సో ఎంతవరకు సేల్స్ అయ్యాయండి? అంటే వచ్చే కస్టమర్స్ అవైలబిలిటీ దీంట్లో ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ఈ మీరు ఏదైతే మన ఈ 17 acres ఏదైతే ఉందో, ఈ 17 acresలో మనము ఆల్మోస్ట్ 236 ప్లాట్స్ అండి. ఇది ఈ 236 ప్లాట్స్లో మనం ఆల్మోస్ట్ 170-180 ప్లాట్స్ దాకా అయిపోయాయండి. ఎందుకంటే లొకేషన్ బాగుండడం వల్ల అందరూ డైరెక్ట్గా వాళ్ళే చాలా మంది వస్తున్నారు, వచ్చి వాళ్ళే తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఇంకా యాక్చువల్గా మేము విల్లాస్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఆ ప్లాట్స్ కూడా మాకు ఏమైనా ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు. కానీ మేము అది విల్లాస్ కోసమని ప్లాన్ చేసాం కాబట్టి దాని ప్రస్తుతానికి మనం ఇంకా సేల్ చేయట్లేదు. అయితే విల్లాస్కి వచ్చేసరికి మనకు 200 square yardsలో మనకి 2500 SFT అప్రాక్సిమేట్లీ 1.5 CR కాస్ట్ ఉండేలాగా మనం పెడుతున్నామండి. అది అయితే ఫైనల్ అప్రూవల్ నెక్స్ట్ మంత్లో దీనికి ప్రాజెక్ట్కి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఆ విల్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ఫేసింగ్స్ వైజ్గా ఏమైనా ప్రయారిటీ ఉన్నాయా? అంటే ఎక్కువగా ఈస్ట్ నార్త్ పెట్టి వెస్ట్ సౌత్ తగ్గించాలి అంటే కంప్లీట్గా ఈక్వలెంట్? అంటే సైజెస్ వచ్చేసరికి కార్నర్స్ అన్ని 300s ఇచ్చామండి. ఎందుకంటే జనరల్గా అందరికి ప్రిఫరెన్స్ కార్నర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్లాట్స్ కింద దాన్ని 300 square yards చేసాం. కానీ ఛార్జెస్ మాత్రం ఏం చేయట్లేదండి మనం. ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది నార్త్ ఈస్ట్కి ఎక్స్ట్రా కానీ ఈస్ట్కి ఎక్స్ట్రా కానీ అట్లా ఎక్కడ మనం తీసుకోవట్లేదు అనమాట. ఓన్లీ ప్రైస్ అయితే మీకు ఏదైతే 24,000 చెప్తున్నామో దాని మీద, అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజేనండి అది. ప్లస్ మనకి దీనికి బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ లోన్స్కి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 50% వరకు మీకు లోన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అయితే మీకు పక్కాగా వస్తుందండి పర్ స్క్వేర్ యార్డ్. మనం యాక్సిస్ బ్యాంక్ అండ్ HDFC నుంచి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. హెచ్పిఆర్ అవనీకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే హైవే పైన ఎవ్వరు ట్రావెల్ అవుతూ ఉన్నా కూడా వాళ్ళ కన్ను ఒక్కవైపు పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ హెచ్పిఆర్ అవనీ ది బెస్ట్ ప్రాజెక్ట్గా ఇది ఆల్మోస్ట్ ఆల్ సేలింగ్స్ కూడా క్లోజింగ్కి దగ్గరగా ఉంది. ఎందుకు అంటే చాలామంది ఫ్యామిలీస్ కొంత సిటీకి దూరంగా లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది వన్ స్టాప్ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్గా కూడా ఇది ఉండబోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే కంది IIT ఒకవైపు, గీతం యూనివర్సిటీ అండ్ కొల్లూరు, శంకర్పల్లి ఇలాంటి టాప్ ప్రయర్ ఉన్న హైదరాబాద్లో మనకి మెయిన్ ఎక్కువగా కాస్ట్ ఉన్న ఏరియాస్ ఏవి అంటే ఆల్మోస్ట్ ఇవే. సో అలాంటి ఏరియాస్కి అత్యంత దగ్గరగా ఆన్ ద వేలో ఉండడం వల్ల ఇది ఎక్కువగా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. మనం చూడొచ్చు, మన వెనక ఉన్న కనిపిస్తున్న ఇదంతా కూడా ఇంకొక ఫ్యూ మంత్స్లో ఫుల్లీ డెవలప్ అయిపోయి ఎవరికి వాళ్ళు అంటే కొనుక్కున్న వాళ్ళంతా కూడా దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకునే దిశగా ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద వెరీ నైస్ అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంటల్ ప్లేస్ అని మాత్రం చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ నేను ఒకటి చెప్పండి. యాక్చువల్గా ఈ లొకేషన్కి వచ్చేసరికి ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి ఇక్కడ శంకరపల్లి నుంచి మనకి నియర్ బై ఉందండి. శంకరపల్లి మీరు మోకిలా కానివ్వండి వాటికి మనకి ఎక్కువగా ఆ ఏరియాస్ హైలైట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మోకిలాలో ఈరోజు కొందాం అనుకుంటే మనకి 70 నుంచి లక్ష రూపాయల వరకు ఉందండి. అక్కడి నుంచి శంకరపల్లికి వస్తే ఆ స్ట్రెచ్లో వచ్చి మీకు 40,000-50,000 రూపీస్ వరకు ప్రైస్ రీచ్ అయిందండి. అక్కడికి నియర్ బై ఉన్న లొకేషన్ కాబట్టి ఈ ఏరియాలో మనకి 24,000 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అది బాగా హైలైట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి మీకు చెప్పాల్సిందంటే మనకి కొల్లూరు ఎగ్జిట్ మీరు ఏదైతే చెప్పారో కొల్లూరు ఎగ్జిట్ నుంచి మనకి 16 కిలోమీటర్స్లో డిస్టెన్స్లోనే ఉందండి మనకి ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆన్ ది వేలో మీకు ఏంటంటే వెలిమల దగ్గర మనకి ఇంకొక అంటే ఏదైతే నియోపోలిస్ సెజ్ ఏదైతే ఉందో అలాగే నెక్స్ట్ ఇంకొక 350 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్నమాట. ఆల్రెడీ మీరు HMDA ప్లాన్ చూసుకుంటే దానిలో క్లియర్ మీకు తెలుస్తుంది. అందులో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక IT హబ్ రాబోతుంది. అది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇంకో 5 yearsలోనే దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తం చూసుకుంటే మనకి 9,46,000 మంది
మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారండి. వాళ్ళ వల్ల ఎంత డెవలప్ అయిందో మనకి సౌత్ అంటే మన వెస్ట్ హైదరాబాద్ మనకు తెలుసు. అలాగే ఇప్పుడు ఈ 350 ఎకరాల్లో మనకు రాబోయేటువంటి ఐటీ హబ్ వల్ల ఇంకొక 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదానికి స్కోప్ చాలా ఉందండి. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే చేయబోతున్నారు కొత్తగా, అంటే మనకి ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. ఆ ఏరియా వరకు కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుందండి మనకి ఈజీగా. అటు శంకరపల్లి ఇటు సంగారెడ్డి దగ్గరగా ఉండడం అనేది ఇక్కడ బాగా ప్లస్ పాయింట్ అండి. రైట్, అన్నిటికీ మధ్యలో ఉంది ప్రాంతంలో అనుకున్న రేంజ్ లో ఇది చాలా కంఫర్టబుల్ గా అఫోర్డ్ చేయగలిగిన ఒక ది బెస్ట్ ప్రాజెక్ట్ గా కూడా ఉందని చెప్పి శ్రీపతి గారు చెప్తున్నారు. సిటీకి జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు అండి. అట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అట్లా మన పటాన్ చెరువు కావచ్చు, హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ సంజయ్ గారు, థ్యాంక్ యూ. ఇది హెచ్పిఆర్ అవని దగ్గర ఉన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. ది బెస్ట్ ప్రైస్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కాంబినేషన్లో చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఇది. సో దట్స్ ఆల్ ఫర్